జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణంపై పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే సింధూరా టీడీపీ నాయకులతో కలిసి మురళీ నాయక్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు ప్రజలందరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే సింధూరా పిలుపునిచ్చారు. వీర సైనికుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇవాళ మనమందరూ ఇక్కడ మురళీ నాయక్ గారి కోసం అసెంబ్లీ అయ్యాం. ఇక్కడ చాలా బాధాకరం. అలాంటి ఒక చిన్న అబ్బాయి మన కోసం, మన ప్రాణాలు రక్షించడం కోసం తన ప్రాణాలను అంకితం చేశాడు. వాళ్ళ పేరెంట్స్కి ఎన్ని రెట్లు మనం థ్యాంక్ యూ చెప్పుకున్నా, చేతులకి దండం పెట్టుకున్నా వాళ్ళ అబ్బాయి తిరిగి తీసుకురాలేము, వాళ్ళ తల్లిగారి కడుపుకోతని తీర్చలేము. కానీ మనమంతా వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటాము అని మాత్రం ఒక హామీ ఇవ్వగలుగుతాము. అందరూ కూడా కలిసి మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటామని అది గుర్తుపెట్టుకోండి. మురళీ నాయక్ ఎప్పుడూ మా అందరి మనసుల్లో ఎప్పుడూ అమరుగా ఉంటాడు. మురళీ నాయక్ అనే వ్యక్తి యుద్ధంలో తన ప్రాణాలు కోల్పోయాడు. ఇది భారతదేశానికి పాకిస్తాన్ జరుగుతున్న ఈ ఘోర సంగ్రామంలో అతి చిన్న వయసులోనే ఎంతో ధైర్యంగా శత్రువులు ఎదుర్కొని తన ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి తీరం లోటు. అంతేకాకుండా అతి చిన్న వయసు, పెళ్లి కాకుండానే మరణం వచ్చింది. దేశం కోసం తన ప్రాణాలే త్యాగం చేసిన వ్యక్తి చరిత్రలో చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచిపోతాడు అందరి గుండెల్లో. కాకపోతే దురదృష్టం, ఆ కుటుంబానికి ఎవరూ తీర్చలేని లోటు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము, మేము అందరము కలిసి తగిన సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి కలిగిన బాధలు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారంటూ